నేను ఎక్సర్సైజ్ చేసి వస్తా. ఎందుకు లేచినావు 5:30కే నువ్వు? నాన్న దగ్గర పడుకోపో. పడుకోపో నాన్న. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మానస న్యాచురల్ వ్లాగ్స్. ఇది థర్స్డే రోజు. ఈ రోజే అప్లోడ్ చేసిస్తున్న వీడియో. ఇంకా నేనేం తీయలేదనమాట. సో నేనైతే మార్నింగ్ 5:30కే లేచి ఎక్సర్సైజ్ చేసుకుంటా అన్నాను. కేతన్ ఎందుకో ఈ మధ్య 7:30 వరకు పడుకుంటాడు. 7కైనా లేస్తాడనమాట. తొందరగానే మెలకు వచ్చేసింది 5:30కి. చిన్నాన్న అడుగుతున్నాడు, నేను రూమ్లో ఎక్సర్సైజ్ చేస్తున్నా డోర్ వేసుకొని. నాకు వినపడతా ఉందనమాట. ఉందిలే అమ్మ పడుకో అని జోకొడుతున్నా కూడా వాడు వినిపించుకోలేదు. అమ్మ కావాలి అంటూనే ఉన్నాడు. అందుకు రూమ్‌లో ఉంది ఎక్సర్సైజ్ చేసుకుంటానంటే డోర్ ఓపెన్ చేసుకొని వచ్చేసాడు. "నువ్వెందుకు తీస్తున్నావు? చెయ్యొద్దు రా, పడుకుందిరా, నన్ను జోకొడుదురా" అని మొత్తానికైతే తీసుకెళ్ళిపోయాడు. పడుకోబెట్టాను. నిద్రపోలేదు అయినా కూడా. బాగా కళ్ళు అప్పగించుకొని అలా చూస్తా ఉన్నాడు. "ఇంకా కాదులేరా బాబు లెయ్యి" అని చెప్పేసి లేచేసి ఇంక నేను ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేద్దాము. సాంబార్ అనమాట. కొంచెం టైం పడతది కదా! మునక్కాయలు ఒలవాలి, కూరగాయలు సెపరేట్‌గా ఉడకబెట్టాలి, పనుంటది కదా! అలాగా చేసుకుంటా ఉంటే, ఇంక నాకు ఆరెంజ్ కావాలి, నాకు ఆకలేస్తుంది అంటున్నాడు. వద్దు నాన్న పొద్దున్నే తినకూడదు. బనానా అయినా తిను అంటే వద్దన్నాడు. పాలు మానేసాడనమాట తాగడం. అడిగాను అక్కడికి గూడా కప్పులో ఏసిస్తాను తాగంటే, వాడికి బుడ్డితో ఇంతకుముందు అలవాటుంది గదా! అదే కావాలా అంటున్నాడు. మళ్ళీ చెప్తున్నాడు, లేదు ఊరి దగ్గర వదిలిపెట్టొచ్చా గదా! అంటాడు. అన్నీ వాడే చెప్పేస్తాడు. ఆహ్ వీడియో అయితే తీసేటప్పుడే వాయిస్ ఓవర్ ఇచ్చాను. కొన్నిటికి వాయిస్ ఉంది. కానీ ఎందుకో మరి మార్నింగే మేము మాట్లాడేది స్లోగా ఉండడం వల్ల వాయిస్ మరి ఫోన్ కొంచెం దూరంగా పెట్టడం వల్లేమో వాయిస్ అయితే అసలు క్లారిటీ లేదనమాట. మొత్తం వీడియో అంతా విన్నాను. ఎక్కడా క్లారిటీ లేదు. ఏ మాట కూడా అర్థం కాలేదు. అందుకని చెప్పి మళ్ళీ వాయిస్ అంతా లో చేసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనమాట. కేతన్ అయితే చాలా మాట్లాడాడు అక్కడ కూర్చొని. నేను బాగా వస్తదిలే వీడియో అని నేను ఎక్స్‌పెక్ట్ చేశా. కానీ ఇలాగ అయిందనమాట. ఇంకా అలాగే చిన్న లేస్తే చిన్నాకి గూడా కాఫీ పెట్టిచ్చేస్తే తాగాడనమాట. నేనైతే ఈ మధ్య కాలంలో కాఫీ తగ్గిచ్చేసాను. బానే తగ్గిచ్చేసాను. తాగట్లేదంటే కంప్లీట్‌గా కాదు. తాగితే డేలో 1 టైమ్ తాగుతున్నా. లేకపోతే అది కూడా లేదనమాట. ఇంకా మార్నింగ్ పరగడుపున బ్రష్ అయిపోయిన తర్వాతయితే బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగుతున్నా. ఇంతకు ముందు గూడా తెచ్చాడు చిన్న. కాకపోతే అప్పుడేదో నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ ఉండి తాగలేదు. మళ్ళీ అది ఏదైనా ఎఫెక్ట్ అయితే ద దీంట్లో అది కలిసిపోతే మళ్ళీ ఇదైపోతదని జెప్పి ఆపేసా అనమాట. ఇప్పుడు మళ్ళీ తెమ్మంటే చిన్న అప్పట్లాగే పాడు చేస్తానేమో అని భయపడ్డాడు. లేదులే నిజంగానే తాగుతానంటే తెచ్చాడనమాట. 2 డేస్ అయింది తాగుతున్నాను. ఒక సైడేమో సాంబార్‌కన్నీ రెడీ జేసి స్టవ్ పైన పెట్టేసాను. ఇంకో సైడేమో ఇది తొక్క ఒలుచుకొని పైన తొక్క తీయాలి. లోపల విత్తనాలన్నీ గూడా తీయాలనమాట. ఇప్పుడు మనము స్మూతీలో స్వీట్స్‌లలో వేసుకుంటాం గదా! గుమ్మడి విత్తనాలని జెప్పి ఆహ్, ఇవి ఇవే ఎండబెడతారా? నాకు డౌటు. కామెంట్ చేయండి. నేనైతే అన్నీ అలాగా మగ్గులో ఏసి పెట్టాననమాట. కడిగి ఎండబెడదామని జెప్పి. ఇవేనా సేమా అవి ఇవి? నాకొకసారి కామెంట్ చేయండి ఎవరన్నా తెలిసుంటే గనక. అవే ఎత్తిగానే ఎండబెట్టేసి నేను గూడా స్మూతీ చేసుకుంటా గదా! ఓట్స్ స్మూతీ తాగుతా అనమాట. ఎప్పుడైనా అందులో ఏసుకోవచ్చు. ఇంక ఇదైతే మొత్తం మిక్సీ పట్టేసుకొని వడగడుతున్నాను. ఈ కాఫీ వడగట్టే గెంటితైతే రావట్లేదసలు. కొద్దిసేపు అలా ట్రై చేశాను. మళ్ళీ ఒక కర్చీఫ్, క్లాత్ తీసుకొని దాంట్లో ఏస్తే మొత్తం వచ్చిందనమాట తొందరగా జ్యూస్ అయితే. బావుంది. నాట్ బ్యాడ్. ఇంకా కేతన్ నేను బ్రష్ చేసుకునేటప్పుడు వాడు కావాలని పేస్ట్ పెట్టిచ్చేసుకొని చేసుకుంటా అన్నాడు. మొత్తం మింగేస్తాడు పేస్టు. అది ముయ్యరా అని జెప్పినప్పుడు అప్పుడు మింగేసి మళ్ళా మూసేస్తాడనమాట. అప్పుడేముంటది మొత్తం లోపలికే ఎళ్ళిపోయుంటది. ఇంకా నేనైతే జ్యూస్ తాగుతా ఉన్నాను. తాగేసిన తర్వాత సింక్ దగ్గర పెట్టాను. తాగేసి కప్ అక్కడ సింక్ దగ్గర పెట్టాను. చిన్న టిఫిన్ తిన్న తర్వాత ప్లేట్ పెట్టబోయి అలా తగిలిచ్చేసాడు కప్పుకి. సింక్‌లో పడి మొత్తం పగిలిపోయిందనమాట. ఏం చేస్తాం? హ్మ్. హ్మ్. చిరకాయ. హ్మ్. ఏం తిన్నావు ఇప్పుడు? నిజం చెప్పురా ఏం తిన్నావు? నీకేం తెలుసా? ఇడ్లీ సాంబార్ తిన్నావు కదరా? అబద్ధాలని చెప్తావు. అబద్ధాలని